నాకు అండ్ ఇంతకుముందు పనిచేసిన వాళ్ళే అందరితో మంచి ర్యాపో ఉంది నాకు. సో చేసేటప్పుడు ఇంకా ఈజీ అయిపోయిందండి. అండ్ వాళ్ళు కూడా దే ఆర్ గ్రేట్ యాక్టర్స్. సో అండ్ ఎస్పెషలీ కామెడీ సీన్స్ అవి చేస్తున్నప్పుడు ఒకవేళ ర్యాపో కుదిరింది అంటే యూ విల్ స్టార్ట్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ వైల్ యాక్టింగ్. ఓకే, తెలియకుండానే ఒకరి వాళ్ళు ఇంకొకరు బెటర్ అవుతుంటుంది. ఓకే. ప్రొడ్యూసర్ హే అండి, ఇంతమంది ఆర్టిస్టులని ఒక సెట్లో ఒకరోజు ఉంచాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇంతమంది ఆర్టిస్టులతో ఎన్ని రోజులు కాంబినేషన్ చేశారు? మీకు ఎలాంటి బర్డెన్ అనిపించింది, లేకపోతే ఎలా జరిగింది షూటింగ్ కాంబినేషన్స్? షూటింగ్ చాలా స్మూత్గా జరిగిందని చెప్పాలండి. ఎందుకంటే ఈ షూటింగ్ పార్ట్ అంతా వీళ్ళని ఒక తాటి మీద తీసుకురావడం అనేది మా గోవిందరాజు గారు చేసిన పని అది. సో ఫుల్ క్రెడిట్ అయిందే. కాకపోతే సెట్లో మాత్రం చాలా పండగ వాతావరణంలో వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు యాక్చువల్లీ షూటింగ్ని. దట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్. ఓకే, డైరెక్టర్ గారు సార్, సురేష్ కొండరెడ్డి గారు యాక్ట్ చేశారని చెప్పారు. పోస్టర్లో చూస్తే ఎక్కడా లేదు. ఎందుకు తొక్కేశారు ఆయన్ని పోస్టర్లు వేయకుండా? అది ఆడియన్స్కి సర్ప్రైజ్గా ఉంచుదామని ఉంచాను సార్. ఓకే, రివీల్ అయిపోయింది కదా. అంటే అందరూ చూడరేమో కదా, మీకు ముందు చెప్పండి. మీ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ కుమారి 21 అంకే. ఇప్పుడు కరెక్ట్గా ఈ సినిమా రిలీజ్ కూడా 21 రిలీజ్ చేస్తాం. దాని గురించి ఏమండి? యాక్చువల్గా సినిమా రిలీజ్ అయ్యి కూడా కరెక్ట్గా ఈ 20th 10 years అవుతుందండి. ఎస్, నవంబర్ 20th. బట్ అలా ఏం కాదండి. బట్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది. మేము చూసాము, అంత అయిపోయాక చూసుకున్నాం కూడా. విపరీతంగా ఎంజాయ్ చేసాం సినిమాని. అంటే చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేసాం, చూసేటప్పుడు అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేసాం. సో ఖచ్చితంగా జనాలు నచ్చుతుందని నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు హీరోలు అందరూ ఒక పక్క ఓటీటీ, ఒక పక్క సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ వేరియేషన్ గురించి మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? వేరియేషన్ అంటే ఏముంటుందండి, ఐ మీన్ కంటెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొన్ని కథలు ఏంటంటే మనకి థియేటర్ కంటే ఓటీటీలో చెప్తే బాగుంటుంది అనిపించే ఓటీటీలో చెప్తాం. కొన్ని థియేటర్లోనే చూడడం కరెక్ట్